హలో దాత్రి క్రియేషన్స్. మీకు ఈవేళ తోటకూర పెసరపప్పు కర్రీ తయారీ విధానం చూద్దామండి. ఈవేళ మనం తోటకూర చక్కగా తెల్లవారింటికి వస్తుందండి వీధిలోకి. అది ఒక 4 కట్టలు కొనుక్కున్నామంటే మనకి చక్కగా అది పెసరపప్పు వేసుకొని చక్కగా కూర చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. మనం తోటకూర అనేది చక్కగా కోసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో నానబెట్టుకొని చక్కగా కడుక్కొని ఓ పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఒక కడాయిలోన ఆయిల్ వేసుకొని తర్వాత మినపప్పు, తెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా వేగాలండి. వేగిన తర్వాత మనం టమాటా పళ్ళు కూడా ఒక 3 టమాటా పళ్ళు సరిపోతాయి వాటికి. ఆ టమాటా పళ్ళు వేసి చక్కగా వేగనివ్వాలండి. మనం తోటకూర వేగిపోద్ది కాబట్టి మనం ముందే ఇది చక్కగా వేపాలన్నమాట. అవి వేగిన తర్వాత మనము ఉప్పు, పసుపు, కారము చక్కగా వేసి అవి వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనము పెసరపప్పు చిన్న గ్లాసుడు పెసరపప్పు వేసుకొని అది ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని కొద్దిగా నానపెట్టుకొని అవి కడుక్కొని నానపెట్టుకోవాలండి. ఒక పక్కన ఉంచాలి అది. ఆ తర్వాత మనం ఉప్పు, పసుపు, కారం వేసాం కదండి, ఇది చక్కగా వేగనివ్వాలి. మళ్ళీ వేగిపోతేనే మనకి ఆ తోటకూర అనేది పచ్చివాసన లేకుండా సూపర్గా ఉంటుందండి. మనం తోటకూర అనేది రొటీన్కి కాకుండా మనం పప్పుల్లో కాకుండా ఇలా చేసుకుంటే ఈ కర్రీ అనేది కుటుంబ సభ్యులందరూ తినొచ్చండి. ఎందుకంటే ఇది మంచిది. తోటకూర అనేది మనము తింటే మంచిది ఒంటికి. ఎలాగ తినము మనము ఈ చికెన్లు, మటన్లు ఇవే తింటాం కానీ ఇవి తినము. ఎప్పుడో ఒకసారి ఈ తోటకూర రోజు మంచిదే కానీ బోర్ కొట్టేస్తుంది. ఈ తోటకూర అంటారు. అందుకే ఇలా వెరైటీగా చేసుకుంటే కూర మనకి కమ్మగా ఉంటుందండి. అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కూర. కొంతమంది టీవీ చూసుకొని ఒట్టి నోటితో కూర తినేస్తారు. ఇది అంత రుచిగా ఉంటుంది అనమాట. మనం కోసి పెట్టుకున్న తోటకూర చక్కగా కడుక్కొని దాంట్లోన వేసుకోవాలండి. నీరు వడగట్టేసి నీరు లేకుండా చక్కగా వేసుకుంటే మనకి కూర బేగనేది ఉడికిపోద్ది. ఎందుకంటే లేకపోతే మనం పెసరపప్పు వేసాం కాబట్టి ఎక్కువ నీరు ఉంటే అది ముద్ద అయిపోద్ది అనమాట. చక్కగా వడగట్టుకొని పొడిగా ఉన్న తోటకూర దాంట్లో వేసుకొని వేయించుకోవాలి. చక్కగా 4 మూలలో కలిపిన తర్వాత ఒక కంచం పెట్టి మూత పెట్టుకోవాలండి. అలాగా సిమ్లోన వేయిస్తే చక్కగా మగ్గుతుంది అనమాట ఈ కూర అనేది. తోటకూర తింటే మంచిది అంటాం కానీ మా ఇంట్లో చాలా తక్కువండి తోటకూర తింటే. వీధిలోకి అలా వస్తుంది కానీ పిల్లలకి తోటకూర అంటే అస్సలు నచ్చదు. ఏదో మామూలుగా పప్పులో వేసి బలవంతంగా పెడతాను నేను, అయినా తినరు. ఇగో ఇలాంటివంటే అన్నంలో కలుపుకొని తినిపిస్తే పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.